సో ఫ్రెండ్స్ నేను చెప్పాను ఇంక మళ్ళీ దారిలో మళ్ళీ ఇంకో చూపిస్తానని చూడొచ్చు. ఇదైతే ఇంకో అరగంట పడద్దు ఫ్రెండ్స్. ఇదైతే కాకుపల్లి అనమాట, చూడొచ్చు. సో ఇంకొక అరగంట జర్నీ ఉంటుంది. సో ఈ మధ్యలో నీకు ఊర్లు కూడా చూపిస్తాను, చూడొచ్చు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ రూట్ని అయితే ఫాలో అవ్వండి. అయితే కాకుపల్లి అనమాట. ఇంకో అరగంట పడద్దు ఫ్రెండ్స్ కాటేపల్లికి, చూడొచ్చు. అయితే ఊరు ఇది కూడా ఊరు అనమాట. దారిలో చూడొచ్చు. ఇక్కడైతే గుడి కూడా ఉంది. అయితే వచ్చేసే బ్లాసమ్ సిటీ అనమాట కనిపించేదే. ఇదైతే విరాట్ సిటీ అనమాట. వచ్చేసే గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ బ్లాసమ్ సిటీ కట్టారనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ టర్నింగ్ తిరగాలి ఫ్రెండ్స్, లెఫ్ట్ తిరగాలి. ఒక లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. స్ట్రైట్గా పోతే కృష్ణపట్నం పోతా అనమాట. సో మనం కాటేపల్లికి వెళ్ళాలి కాబట్టి ఇలా అనమాట. సో ఇదైతే ఒరగొండ అనమాట, చూడవచ్చు. ఒరగొండకు పోయే రూట్ ఇది. ఇటు నుంచే మనం అయితే మనం కాటేపల్లికి పోతాం అనమాట. సో స్ట్రైట్గా పోతే కృష్ణపట్నం పోతే వస్తుంది అనమాట, చూడొచ్చు. ఇక్కడ రైట్ తిరగాలి ఫ్రెండ్స్. నేరుగా పోతే చిన్న చింతపూర్ అనమాట. సో ఇది తిరగాలి రైట్ అనమాట. ఇంకా మీరు ఇలా వెళ్ళి స్ట్రైట్కి వెళ్ళాలన్నమాట. ముందుకు పోతే ఇప్పుడు ఈ దారిలో పోతే ఒరగొండ వస్తుంది అనమాట. అదే ఇందాక దారిలో స్ట్రైట్కి వెళ్ళి ఉంటే చిన్న చింతపూర్ వచ్చేది అనమాట. సో ఇప్పుడైతే వెళ్ళండి, మీరు స్ట్రైట్కి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడైతే మనం చిన్న చింతకూరు దాటేసాం కాబట్టి ఇప్పుడు ఒరిగంట ఊర్లోకి వెళ్ళాలన్నమాట. చూడొచ్చు ఇక్కడ రోడ్డు, సో నీళ్ళు ఉన్నాయి. సో తుఫాన్ ఉంది ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనకైతే ఏం లేదులే. ఇక్కడ నెల్లూరు ప్లేస్లో వెళ్ళాలంటే వైజాగ్లో ఉండేవాళ్ళు అనకాపల్లి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ అయితే ఆడలేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే. చూడండి, చూడొచ్చు ఇక్కడ. రేపు మా మమ్మీ డాడీ వాళ్ళు వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. అందుకని అక్కడికి ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తామని మొక్కున్నాం అనమాట. కాబట్టి ప్రతిసారి ఆడికి వెళ్తున్నాం. 20వ యానివర్సరీ అనమాట ఇది. ప్రతిసారి ఆడికి వెళ్ళాలి మొక్కున్నాం కాబట్టి ఆడికి వెళ్తాం అనమాట. మా మమ్మీ అయితే మొక్కునింది. చూడొచ్చు, ఇదైతే జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం ఇటు పోతే. సో ఇలా అయితే వెళ్ళాలన్నమాట. చూడొచ్చు నేను ఒక పెద్ద జర్నీ ఏం కాదులేదు ఫ్రెండ్స్. ఒక 1 hour 30 minutes 1 hour జర్నీ ఉంటుంది. ఇంకా గట్టిగా వెళ్తే ర్యాష్ డ్రైవర్లు అయితే అరగంట వెళ్ళిపోవచ్చు. చూడొచ్చు ఇక్కడ అనమాట. ఇప్పుడైతే ఖాళీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈరోజు వినాయక చవితి కాబట్టి ఎవరు అంతగా రారు అక్కడికి. మేమే అనమాట వెళ్ళేది. సో మీకు వినాయక చవితి వీడియో కూడా పెట్టాను ఇందాక, సెలబ్రేషన్స్. అది కూడా చూడండి అందరూ. చూసి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన సపోర్ట్ అయితే ఆశిస్తున్నాను. మనం అయితే ఎటువంటి కంటెంట్ అయినా చేద్దాం అనమాట. చూడొచ్చు ఎలా అయితే. ఇదైతే సెకండ్ వీడియో అనమాట మన ఛానల్లో. షార్ట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను చాలా. సో ఇదైతే ఒరగొండ ఊరు అనమాట. చూడొచ్చు ఇక్కడ ఇదైతే ఒరగొండ అనమాట. దీనికైతే ఈ మొత్తం నియోజకవర్గాలు సోమిరెడ్డి అనమాట. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీకు తెలిసే ఉంటారు. చూడొచ్చు
ఇదైతే ఊరు అనమాట. సో ఇక్కడైతే వాటర్ ట్యాంక్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇదైతే ఓరికొండ చూడవచ్చు. ఇక్కడ వెళ్ళాలన్నమాట స్ట్రైట్గా. ఓకే, చూడొచ్చు ఇక్కడ మీరు స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ బర్రెలతో చాలా జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎప్పుడు ఏం చేస్తే మనకే తెలియదు అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. చూడొచ్చు ఇలా వెళ్ళి రన్నింగ్ ఇప్పుడైతే వెళ్తే తాటిపల్లి గూడూరు అనమాట. అక్కడ రైట్ తీసుకోవాలి. సో వర్షం పడింది కాబట్టి రోడ్డు అంతా నీళ్ళు ఉన్నాయన్నమాట. ఇది మామూలు రోడ్డు కాబట్టి నీళ్ళు అంతగా ఇక్కడ ఉండవు ఫ్రెండ్స్. అదే మట్టి రోడ్డు అయితే మాత్రం మరి దారుణంగా ఉంటుంది. ఇది పోతే తాటిపల్లి గూడూరు వస్తుంది అనమాట. అక్కడ రైట్ తీసుకోవాలి. ఇంకా వెళ్ళలేదు అండి, వెళ్ళినా చూపిస్తాను. చూడొచ్చు ఇక్కడ ఇంకా చాలామంది వస్తువులు తీసుకొని వెళ్తున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ బైక్లో. సో వినాయక చవితి పనుల్లో ఉంటారు కాబట్టి ఆ గుడికి ఎవరు వెళ్ళరు ఫ్రెండ్స్. అందరూ ఇప్పుడే కొంటున్నారు, అందరూ ఇప్పుడే వెళ్ళి ఇప్పుడే పూజ చేసుకుంటారు అనమాట. మేమైతే నేను సాయంత్రమే తెచ్చుకున్నామండి. చెప్పాలంటే మధ్యాహ్నం కొన్ని సాయంత్రం కొన్ని తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడైతే మంచి వెదర్ కూడా ఉందన్నమాట. చూడండి ఇక్కడ మంచి వెదర్, పొలాలు చూడొచ్చు. ఇక్కడ ఇదైతే రైస్ మిల్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, అయితే రైస్ మిల్లు చూడండి. ఇలా అయితే వెళ్ళాం అనమాట. సో ఇలా లైట్గా వెళ్ళండి. చూడొచ్చు మంచి వెదర్ ఉంది ఈరోజు. ఓకే, చూడొచ్చు ఇక్కడ క్లైమేట్ బాగుంది ఫ్రెండ్స్. నెల్లూరులో ఎప్పుడు ఎండలే, ఎప్పుడో ఈ తుఫాను ఉన్నప్పుడు 3 రోజులు ఇంత చల్లగా ఉంటుంది. ఆ 100 రోజులే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ ఒక్కపాటు స్టార్ట్ అవుద్ది. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఇంకా క్లైమేట్ అంతే. మన నెల్లూరు కోస్టల్ రీజియన్, కోస్టల్లో ఉంటుంది కాబట్టి వేడి బాగా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడో ఈ తుఫాను ఉన్నప్పుడు వర్షాకాలంలో, ఇంకా వర్షాకాలం వచ్చేదే కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది. ఏంటంటే వర్షాకాలం చలికాలమే కాబట్టి చూడొచ్చు. సో ఇలా అయితే వెళ్ళాలి. ఇంకా రాలేదు గూడూరు, తాటిపల్లి గూడూరు ఇలా వెళ్ళాలన్నమాట. టర్నింగ్ తీసుకోవాలి నీట్గా అట్లా. ఓకే, సో ఇదైతే ఫ్రెండ్స్ నేనేమి ఎడిటింగ్ చేయట్లేదు, నేను రియల్ విల్ అని చూపిస్తున్నాను. ఎందుకంటే నేను ఎడిటింగ్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే నేను అన్నీ ఏమన్నా రియల్గానే చెప్తాను, రియల్గానే చూపిస్తాను. ఓకేనా, నేనేం ఎడిటింగ్ అనుకోబోకండి. నేను మొత్తం దారంతా చూపిస్తున్నాను. చూడొచ్చు ఇదే తోటపల్లి ఊరు అనమాట. కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, టూర్ అని చెప్పి పంపించే మధ్య మధ్యలో కొంచెం కొంచెం చూపిస్తుంటారు ఫ్రెండ్స్. అట్లా కాదు, ఓకేనా, మొత్తం చూపిస్తాను ఎలా అనేది. మీకు రూట్ అర్థం కావాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను. చూడొచ్చు ఇక్కడ కూడా పెట్టున్నారు ఫ్రెండ్స్, బొమ్మ పెడుతున్నారు ఇక్కడ కూడా, ఈ తోటపల్లి గుడి రూట్లో. చూడొచ్చు, చెప్పా కదా ఫ్రెండ్స్ మీకు, వాళ్ళు ఇండియా మొత్తం జరుపుకుంటారు ఫ్రెండ్స్. మీరు ఎక్కడ చూసినా ఉంది. ఇది మండలం అనమాట. సో ఇప్పుడైతే రైట్ తీసుకోవాలి. ఇంకా రాలేదు రండి, చెప్తాను. ఇక్కడ గుడి కూడా ఉంది, రామాలయం అనుకుంటా. వెళ్ళాలి ఇంకా. సో ఇదైతే ఊరు అనమాట, తోటపల్లి గూడూరు. సో ఇంకొక 20 నిమిషాల్లో వెళ్ళిపోతాం అనుకుంటా ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ వచ్చేసాము. సరే అయితే వెళ్ళాలి. సో ఇలా వెళ్ళి, సో చూడొచ్చు ఇక్కడైతే
ఇంకా కాదు ఫ్రెండ్స్, ఊరు దాటాక రైట్ వస్తుంది, రైట్ అప్పుడు తీసుకోవాలి. ఓకే, ఇలా అయితే వెళ్ళాం అనమాట. చూడొచ్చు మీరు. సో బాగా చెట్లు ఉన్నాయి చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బోర్డు కూడా ఉంది, తోటపల్లి గూడూరు అని. ఇక్కడ బోర్డులో ఉంది కాటేపల్లి అని చూడొచ్చు. ఈ బోర్డు మీద కూడా రాసింది కాటేపల్లి అని. ఇంకొంచెం 3 కిలోమీటర్లు ఉంది, 4-5 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మన పిఎస్పికే. సో అదే తోటపల్లి గూడూరు అనమాట. ఇదే ఊరు నేరుగా పోతే నరుకూరు వస్తుంది అనమాట. ఇక్కడ రైట్ తిరిగి మనం ఇప్పుడు కాటేపల్లి కాబట్టి రైట్ తిరగాలి. నేరుగా పోతే నరుకూరు వస్తుంది. చూడొచ్చు, ఎట్టా రైట్ తీసుకోవాలన్నమాట. చూడొచ్చు, ఇలా వెళ్ళాలి రైట్. చూడొచ్చు, రైట్ తీసుకోవాలి. స్ట్రైట్గా వెళ్తేమో నరుకూరు అనమాట. తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్ అనమాట. చూడొచ్చు, అంటే పోలీస్ స్టేషన్. నెక్స్ట్ ఇప్పుడైతే మనం వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ సాలిపేట జంక్షన్ అనమాట, నట్టవారిపాలెం వెళ్ళాలన్నమాట. ఇలాగా చూడొచ్చు ఇక్కడ జంక్షన్ వస్తుంది అనమాట. ఏం చేస్తుంది సాలిపేట జంక్షన్ అనమాట. ఇలా వెళ్ళాలి. చూడొచ్చు, రైట్ చూడొచ్చు ఇది. ఓకే, ఇంకో 10 నిమిషాలు 20 నిమిషాలు పడుద్ది ఫ్రెండ్స్, వెళ్ళిపోతాం. సో నీకు వెళ్ళాక టెంపుల్ కూడా చూపిస్తాను. తర్వాత ఇంకా అభిషేకం, స్వామికి అభిషేకం, అమ్మవారి కుంకుమ పూజ కూడా చూపిస్తాను. సో ఇలా వెళ్ళాలి. ఇదైతే టౌన్షిప్ అనమాట, మార్వెల్ టౌన్షిప్ ఇదైతే. సో ఓకే చూడొచ్చు, వెళ్ళాలి. ఎవరో ఫ్రెండ్స్ ఈ కారు వాడు ఇందాక నుంచి అడుగు వెళ్తున్నాడు. ఎంజీ హెక్టార్ కాదు, లేదు ఎంజీ ఏందో ఉంది ఫ్రెండ్స్ పేరు. ఇందాక నుంచి మన ముందే వెళ్తున్నారు ఫ్రెండ్స్, ఎక్కడికో తెలీదు. ఈవీ అనమాట ఇది, ఎంజీ ఈవీ ఎలక్ట్రిక్ కారు. ముందే వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు తెలియదు. సో ఇలా తీసుకోవాలి రైట్. అడ్డా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ కార్, మరి ఓవర్టేక్ చేయడం లేకుండా పోయింది. ఇది సింగిల్ రోడ్ అయిపోయి ప్రాబ్లం ఉంది. చూడొచ్చు ఇక్కడైతే. సో మాదైతే స్విఫ్ట్ అనమాట. ఓకే, స్విఫ్ట్ అనమాట మాది. చూడొచ్చు, సింగిల్ రోడ్ అయిపోయి ఓవర్టేక్ చేయడానికి లేకుండా పోయింది ఫ్రెండ్స్, లేకపోతే ఎప్పుడు వెనకాల ఉండేవాడు. ఓకే, మంచి డ్రైవరే ఫ్రెండ్స్. సో వాళ్ళైతే అటు వెళ్ళిపోయారనమాట. ఇంకా మనం అయితే ఇటు వెళ్తాము. సో ఇప్పుడైతే ఫ్రీ అయిపోయింది. అటు వెళ్తే మా మాచేరుల పాలేం అనమాట. సో ఇప్పుడు మనకి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే ఫ్రీ అయిపోయింది అండి. చూడొచ్చు, వర్షం పడుతుంది. అక్కడైతే నీళ్ళు ఉన్నాయి. రొయ్యలు గుంటలు అనమాట. ఇదంతా చాలా ఫేమస్ ఫ్రెండ్స్, రొయ్యలు, నెల్లూరు రొయ్యలు. వీళ్ళు తెలిసిందే, బాగా కాస్ట్ ఉంటాయి, చాలా బాగా కాస్ట్ అనమాట. మా తాతయ్య కూడా అక్కడే పని చేస్తాడు అనమాట. అలాగే అంటే ఓన్గా ఉన్నాయి ఫ్రెండ్స్ గుంటలు, ఆక్వా కల్టివేషన్ చేస్తాడు. చూడొచ్చు. సో ఇదైతే ఒక రూట్ అనమాట కాటేపల్లికి. ఇంకో రూట్ ఉంది ఈదూరు నుంచి. అటు పోతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వస్తుంది అనమాట. అటు నుంచి వెళ్ళే ఒక రూటు, ఇది ఒక రూట్ అనమాట. అట్లా వెళ్ళి కొంచెం జర్నీ లాంగ్ అవుతుంది కాబట్టి ఇటు వెళ్తున్నాం అనమాట.
మామూలుగా అయితే ఇప్పుడు అట్టే వెళ్తాం ఫ్రెండ్స్, కాకపోతే ఊరు వెళ్ళరా ఈదూరు నుంచి వచ్చేవాడు ఇది నక్కవారిపాలెం అనమాట. ఇది నక్కవారిపాలెం శివాలయం అనమాట. చూడొచ్చు, నక్కవారిపాలెం శివాలయం ఉంది, బాగా ఫేమస్ ఫ్రెండ్స్. ఇది కూడా చూడొచ్చు, ఇలా వెళ్ళాలి.